వెల్కమ్ టు సుల్బనా ఇంగ్లీష్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చూద్దాం ఈరోజు. ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో 8 కేటగిరీస్ ఆఫ్ వర్డ్స్ కూడాను వాటి సెంటెన్స్లో వాటి ఫంక్షన్ బట్టి కేటగిరీస్ చేశారనమాట. ఓకే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని 8 వర్డ్స్ కూడాను వాటి సెంటెన్స్లో వాటి ఫంక్షన్ను బట్టి వాటి యొక్క పనులను బట్టి కేటగిరీస్ 8 కేటగిరీస్గా విడదీశారనమాట. ఓకేనా, ఆ 8 ఏంటి అనేది చూద్దాం. ఆ 8 ఏంటంటే నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఓకే, ప్రతి పార్ట్ కూడాను వాటి రోల్ని సెంటెన్స్లో మీనింగ్ఫుల్గా ఉండేలా చేస్తాయన్నమాట. ఓకేనా, ఏమేమిటి అవి 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8: నౌను, ప్రొనౌను, వెర్బు, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఓకే, మరి వాటి పనులేమో చూద్దామా. నౌన్ ఏం చేస్తుంది? నేమ్, వర్డ్ యొక్క నేమ్ తెలియజేస్తుంది. అది ప్లేస్ కావచ్చు, లేకపోతే థింగ్ కావచ్చు, లేకపోతే పర్సన్ కావచ్చు. అది నౌన్ అనమాట. వాటిని పేరుని తెలిపే వాటిని నౌన్ అంటారు. అదే ప్రొనౌన్ అంటే ఏంటి? ఈ నౌన్కు బదులుగా వాడే వాటిని అన్నిటినీ కూడాను ప్రొనౌన్స్ అంటారు. వెర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అనమాట. పనిని తెలిపేదన్నీ కూడాను వెర్బ్స్ అనమాట. యాడ్వర్బ్ అంటే వెర్బ్కి కొంత మీనింగ్ని యాడ్ చేసేది యాడ్వర్బ్. ఓకేనా, వెర్బ్కి కొంత మీనింగ్ని యాడ్ చేసేది యాడ్వర్బ్. యాడ్జెక్టివ్ అంటే క్వాలిటీని తెలిపేది, అంటే గుణాన్ని తెలిపేది పదాన్ని యాడ్జెక్టివ్ అంటారు. ఓకేనా, కంజంక్షన్ అంటే రెండు వాక్యాలని కలిపేటువంటి పదాన్ని కంజంక్షన్ అంటారనమాట. ప్రిపోజిషన్ అనేది ఇక్కడ మన కనెక్టింగ్ వర్డ్ అనమాట. వేటినైనా కూడాను కలపాలంటే ఈ యొక్క ప్రిపోజిషన్ని ఆ మధ్యలో పెడతామన్నమాట. ఓకేనా, ఇంటర్జెక్షన్ అంటే మనకి అయ్యో, అలాగా ఓ అలా ఉంటాయి కదా, ఆశ్చర్యార్థకం పెడతాం చూడండి. అవన్నీ కూడాను ఎక్స్క్లమేటరీ వర్డ్స్ అన్నమాట. అవన్నీ కూడా ఇంటర్జెక్షన్స్. ఓకే, ఇక్కడ యాడ్వర్బల్కి, తర్వాత ప్రిపోజిషన్స్కి, తర్వాత యాడ్జెక్టివ్స్కి, వెర్బులకి, వీటికి ఉదాహరణలన్నీ కూడా ఇచ్చారు. ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అవన్నీ కూడాను చదవండి. అవన్నీ కూడాను చదివినట్లయితే మీకు ఎక్కడ ఏది వచ్చినా కూడాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఆ యొక్క దాని మీద ఆ యాడ్వర్బా లేకపోతే నౌనా లేకపోతే ప్రొనౌనా అనేది రాయొచ్చు. ఇంటర్మీడియట్లో ఇది 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, కాబట్టి జాగ్రత్తగా చదవండి. ఓకే, ఆల్ ద బెస్ట్.